హాయ్ అండి అందరికీ. నేను మీ ఎస్వి లక్ష్మి. ఈరోజు మన వీడియో వచ్చి రాగి పిండితో రవ్వ లడ్డు అండి. ఈ లడ్డు రోజుకొకటి తిన్నా మనకి ఎముకలు దృఢంగా ఉండి రక్తహీనత ఇలాంటి ప్రాబ్లం రాకుండా, ఇంకా జుట్టు ఊడిపోయే ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళి ఈ రాగి పిండితో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులోకి అరకప్పు బాదం పిక్కలు వేసుకొని బాగా వేగనివ్వాలి. మంటని సిమ్లోనే పెట్టుకొని ఈ బాదం పిక్కలు బాగా వేయించుకోవాలి. బాదం పిక్కలు అయితే అయిపోయాయి. ఇవి ఒక ప్లేట్లో తీసుకొని ఇంకొక అరకప్పు జీడిపప్పు వేసుకొని, జీడిపప్పు కూడా ఈ నెయ్యిలోనే అరకప్పు జీడిపప్పు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పు కూడా మనకి వేగిపోయాయి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ నెయ్యిలోనే ఒక కప్పుతో గోధుమ రవ్వ వేసుకోవాలి. అదే అండి ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా. ఈ రవ్వ వేసుకున్నాక మంటని సిమ్లో పెట్టుకొని ఈ రవ్వ మొత్తం బాగా వేపుకోవాలి. లేకపోతే మాడిపోతుంది. మనకి సిమ్లో మంట ఉంటే మనకి రవ్వ అనేది మంచిగా వేగిపోతుంది. చూసారా, మంచి కలర్ వచ్చింది. ఇలా కలర్ వచ్చాక మనకి గోధుమ రవ్వ అయితే మంచిగా వేగిపోయింది. ఇందులో ఒక కప్పు నింపుగా రాగి పిండి వేసుకుందాం. ఈ రవ్వలోనే రాగి పిండి కప్పు నింపుగా వేసుకోవాలి. ఇందులో వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఈ రవ్వ ఇంకా ఈ రాగి పిండి బాగా కలిసేటట్టు ఈ రాగి పిండి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు రాగి పిండి కూడా మనకి మంచి కలర్లో వేగిపోయింది. రాగిపిండి రవ్వ 2 కూడా మనకి మంచి కలర్లో వేగిపోయాయి కదా. ఇందులో అయితే నేను అరకప్పు ఎండు కొబ్బరి వేసుకుంటున్నా. మన దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి వేసుకున్నాక ఇప్పుడు ఈ రవ్వ, రాగిపిండి ఇంకా కొబ్బరి 3 కూడా బాగా కలిసేటట్టు వేయించుకోవాలి. ఈ 3 కూడా బాగా కలర్ వచ్చి మంచిగా వేగిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇందులోకి మనం బెల్లం యాడ్ చేస్తాం కదా. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక అరకప్పు బెల్లాన్ని అయితే నేను వేసుకొని ఒక అర గ్లాస్ వాటర్ వేసుకున్నా. మీకు స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే ఇంకా బెల్లం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. అయితే మనకి ఈ బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. మనకి బెల్లం బాగా కరిగితే సరిపోతుంది. బెల్లం అనేది బాగా కరిగిపోయింది. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు వేయించుకున్నాం కదా. నేనైతే జీడిపప్పుని 2 ముక్కలుగా కట్ చేసుకున్నా. తర్వాత బాదం పప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా గ్రైండర్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఈ రకంగా మనం గ్రైండర్ చేసుకోవాలి. ఈ బాదం పప్పు గ్రైండర్ చేసుకునేది ఈ రవ్వ, రాగిపిండి ఇందులో వేసుకొని ఒక స్పూన్తో ఏలకల పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడైతే జీడిపప్పు కూడా వేసేయాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. చెయ్యితో అయినా స్పూన్తో అయినా ఎంతనైనా కలుపుకోవచ్చు. ఈ రాగిపిండి రవ్వ లడ్డూలో మనం 1 కప్పు రవ్వ వేసామనుకోండి, మనం తినేటప్పుడు పంటికి అంటుకోకుండా మరింత టేస్ట్ని ఇస్తుంది అనమాట. అందుకే 1 కప్పుతో రవ్వ వేసుకోవాలి. తర్వాత ఇందులో నేను బెల్లం వాటర్ వేసుకొని
ఇలా స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, లేదంటే చేతితోనైనా కలుపుకోవచ్చు. ఇప్పుడైతే నేను వీటిని చేతితో శుభ్రంగా ఈ రవ్వ, బాదం, జీడిపప్పు, రాగి పిండి, కొబ్బరి అన్నీ కలిసేటట్టు కలుపుకున్నా. ఎందుకంటే పిండి మనకు కొంచెం గోరువెచ్చగా వేడిగా ఉంది కదా, అందుకని నేను చేతితో ఇలా అన్నీ బాగా కలిసేటట్టు చేతితో కలుపుకున్నాక మనకి నచ్చే సైజులో అయితే ఈ రాగి పిండితో రవ్వ లడ్డు చుట్టేసుకోవడమే అండి. నేనైతే మరి చిన్నవి కాదు, అలానే పెద్దవి కాదు, మీడియం సైజులో ఇలా అన్నిటినీ ఉండలుగా చుట్టేసాను. అంతే అండి, రాగి పిండితో రవ్వ లడ్డు అయితే అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఈ రాగి పిండితో రవ్వ లడ్డు చెయ్యండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది మనకి 20 నిమిషాల్లో. పైగా నెయ్యి కూడా ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. ఫస్ట్ టైం మన వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రాగి పిండితో రవ్వ లడ్డు ఎలా చేసానో కామెంట్ చేయండి. రోజుకొక లడ్డు తిన్నామనుకోండి మనకి ఎముకలు దృఢంగా ఉంటాయి. రాగి పిండితో లడ్డు కదండి, ఎన్నో లాభాలు చెప్పాలంటే. ఇందులో మనం రవ్వ వేయడం వల్ల తినేటప్పుడు మరింత టేస్ట్ని ఇస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా, ఇంకా ఎంత బాగున్నాయి చూడడానికి. అంతే అండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.